నిర్మల్ జిల్లా కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు 8,110 రూపాయలు ఉందని, దళారులను నమ్మి మోసపోకుండా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సోయాకు కనీస మద్దతు ధర క్వింటాలకు 5,328 రూపాయలు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోయా కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిర్మల్లో కూడా దాదాపుగా 10,000 ఎకరాల సోయా సాగులో ఉంది. మరి రైతులకు మార్కెట్ లో కేవలం 4,200 రూపాయలు ఉన్నందున 5,328 రూపాయలకు దాదాపు 1,100 రూపాయలు అధికంగా పే చేసి మరి కొనుగోలు చేయడం జరుగుతా ఉన్నది. దానివల్ల మరి రైతులకు ఇదేతన లబ్ధి జరగడమే కాకుండా మరి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు నిర్మల్లో, సారంగపూర్ హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా మరి ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సదుపాయం కలుగుతా ఉన్నది. అదే మాదిరిగా మరి కలెక్టర్ గారికి, మరి జేసీ గారికి కూడా నేను వెంటనే ప్యాడీ సెంటర్స్ ని కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయించాల్సింది కోరుతా ఉన్నాను. అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరుగుతూ ఉన్నది. మరి తడిచినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సింది కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా మాయిశ్చర్ పేరు మీద కాలయాపన చేయడం సరికాదు. మరి మాయిశ్చర్ ని మీరు కొంచెం కన్సిడర్ చేసి మరి ఖచ్చితంగా రైతుల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే స్థాపించి వారందరికీ కొనుగోలు చేయాల్సిందిగా, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాను.